ఐనవోలు మల్లన్న జాతరలో మామూరు ఏసీపీ సి సతీష్ బాబు మెట్రో ఉదయం న్యూస్ తో మాట్లాడుతూ భక్తుల భద్రత కోసం మూడంచెల విధానాన్ని దేవస్థానం అయితే లోపల దేవస్థానం బయట పార్కింగ్ స్థలాల్లో పోలీసు సిబ్బందిని పెట్టి నిరంతర పర్యవేక్షణ చేసి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నామని ఏసీపీ సి సతీష్ బాబు అన్నారు. ప్రతి జాతరలాగానే ఈసారి కూడా పోలీసు శాఖ తరఫున బందోబస్తు సేవలు అందించామని అన్నారు. కార్యక్రమంలో పర్వతగిరి సిఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా జరిగేటువంటి ఐనవోలు జాతరలో భాగంగా ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి జాతరలో పోలీసు శాఖ వారు గౌరవ సిపి గారు డీసీపీ గారి ఆధ్వర్యం లోపల ఇక్కడ పోలీసు బందోబస్తు గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది. ఈ డ్యూరేషన్ ఏంటంటే 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు మేము బందోబస్తు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మేము మూడు అంచెల లోపల మేము బందోబస్తుని నిర్వహిస్తున్నాము. మొదటిది ఇన్సైడ్ టెంపుల్, అవుట్ సైడ్ టెంపుల్, ట్రాఫిక్ అండ్ పార్కింగ్స్ అని చెప్పేసి 3 సెక్టర్లు విభజించి మేము బందోబస్తును మేము వేయడం జరిగింది. దీనిలో భాగంగా మాకు అవసరమయ్యేటువంటి అన్ని లైన్ డిపార్ట్మెంట్స్తో కూడా మేము సమన్వయం చేసుకుంటూ, అంటే రెవెన్యూ వాళ్ళు కావచ్చు, ఎండోమెంట్ వాళ్ళు కావచ్చు, మిగతా వివిధ శాఖల వాళ్ళు, ఐసీడీఎస్ వాళ్ళు, డిడబ్ల్యూ వాళ్ళు, అన్ని శాఖలతో మేము సమన్వయపరుచుకుంటూ, ఆర్టీసీ వాళ్ళు అందరితో సమన్వయపరుచుకుంటూ ఇక్కడ కూడా ఎటువంటి లోపం లేకుండా వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు జరిగినటువంటి బందోబస్తు లోపల ఎటువంటి చిన్నపాటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా స్వేచ్ఛగా ప్రశాంతంగా భక్తులు వచ్చేసి వాళ్ళు దర్శనం చేసుకొని పూజ చేసుకొని పోతున్నటువంటి క్రమము దాదాపు చివరి దశకు వచ్చింది. ఈరోజు కూడా చాలా జనాలు వచ్చి ఉన్నారు, భక్తులందరూ వచ్చి ఉన్నారు. మేము ఈ బందోబస్తులో భాగంగా దాదాపు 100కు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని నిరంతరం పర్యవేక్షించేటువంటి ఒక వ్యవస్థ ఇక్కడ మేము కంట్రోల్ రూమ్లో పెట్టుకున్నాము. దీని ద్వారా ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కానీ మేము ఇక్కడ నుంచి మానిటర్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ గైడ్ చేసేటువంటి వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాము. అందరూ కూడా మా ఈస్ట్ జోన్ వాళ్ళు కానివ్వండి, వెస్ట్ జోన్ వాళ్ళు, అట్లాగే సిసిఎస్ వాళ్ళు, సిటీఎం వాళ్ళు, క్రైమ్ వాళ్ళు అందరూ కూడా దీనిలో భాగం పంచుకున్నారు. వాళ్ళ గురించి సక్రమంగా నిర్వహించారు కాబట్టి ఈరోజు సక్సెస్ఫుల్గా జాతరను పూర్తి చేయడం జరిగింది.